సెబిషియస్ యాస్పే అంటే ఒక రకంగా చీముగడ్డలను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ చీముగడ్డలు ఇలాంటివి చూసుకుంటే సెబిషియస్ శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో ఎవరికి కూడా తెలియదు. ఈ సెబిషియస్ యాస్పే అంటే పూర్తి అంతర్గతంగా ఏముంటుంది, అసలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి, ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, సిఇఓ ఫిడిషియస్ హోమియోపతి హాస్పిటల్స్. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ సెబిషియస్ యాస్పే ఇప్పుడు చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా, లింగ భేదం లేకుండా అందరికీ సాధారణంగా చూసుకుంటే ఒక సాధారణ సమస్యలాగా మారిపోయింది. కొంతమంది ఇది ఏవేవో అనుకుని కూడా భయపడుతున్న పరిస్థితి. మొత్తానికి సెబిషియస్ యాస్పే అంటే మెడికల్ టెర్మినాలజీలో మీరు ఏమంటారు? సో దీన్ని సబేషియస్ యాబ్సెస్ అంటామండి. దీన్ని సబేషియస్ సిస్ట్ అని రెండు ఉంటాయి. మనం డిఫరెన్స్ ఏదో చూద్దాము. మెయిన్గా దీనికి ఏంటంటే సబేషియస్ యాబ్సెస్ వచ్చిన తర్వాత చాలామంది సర్జరీకి వెళ్తారు అన్నమాట. అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, వెస్ట్రన్ మెడిసిన్ కానీ, లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కానీ ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కట్ చేయించుకొని దాన్ని బయటికి తీస్తూ ఉంటారనమాట. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈవెన్ సర్జన్లు కూడా దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటారనమాట. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుందా అంటే మళ్ళీ వస్తుంది. ఎందుకంటే బాడీలోనే టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి, అంటే యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంటుంది అనమాట. సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతి. ఈ సబేషియస్ యాబ్సెస్ కేసులు సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను ట్రీట్ చేశాను. ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు. సర్జరీకి పోకుండా ఆల్మోస్ట్ 99.99 అంటే మనం 100 అని చెప్పకూడదు కాబట్టి 99.99% తగ్గిపోతుంది. ఓకే. సో నేను ట్రీట్ చేసిన థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో ఒక్కరు కూడా సర్జరీకి వెళ్ళలేదు. సర్జరీ చేయించుకోవడమే కాదు, సో దీన్ని సర్జరీ కాకుండా మెడికల్గా క్యూర్ చేసుకోవడమే కాదు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. బేసిక్గా సబేషియస్ యాబ్సెస్ అంటే ఏం లేదు, మనకు స్కిన్ పైన డిఫరెంట్ అపెండేజెస్ ఉంటాయన్నమాట. మనకు స్కిన్ పైన నుంచి చెమట వస్తుంది, దాన్ని ఏమంటామంటే చెమట గ్రంథులు అంటాం అనమాట. అదే కాకుండా స్కిన్ పైన మనకు ఆయిల్ వస్తుంది, దాన్ని ఏమంటామంటే సీబమ్ అంటాం అనమాట. ఆ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ సబేషియస్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ ఎప్పుడైతే సీబమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయో అదేమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ గ్లాండ్స్ బయటకు వచ్చే పైప్ అనేది మూసుకొని పోతుంది. కింద ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక పైప్ ఉంటుంది. ఈ పైప్ అనేది మనకు స్కిన్ పైన ఓపెన్ అవుతుంది. ఈ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసిన సీబమ్ అంటే ఆయిల్ అంతా పైకి వచ్చి స్కిన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది బ్యాక్టీరియల్ కానీ, సో ప్రోటోజోవన్స్ కానీ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ మాయిస్ట్గా డ్యామేజ్ కాకుండా పనిచేస్తుంది. స్కిన్లోకి ఏవంటే అవి రాకుండా ఈ సబేషియస్ మనం సీబమ్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ చిన్న పైపులు ఏవైతే ఉంటాయో పైపులు మూసుకొని పోతాయి అన్నమాట. కింద సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, పైన మూసుకొని పోయింది అంటే అక్యుములేట్ అయిపోతుంది, ఒక బెలూన్ లాగా అయిపోతుంది అనమాట. సో దాన్నే ఇనీషియల్ స్టేజ్లో మనము సిస్ట్ అంటాము. అంటే ఇన్ఫెక్షన్ కాలేదు, గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ బ్యాక్టీరియా చేరి లేదంటే ఏదైనా ప్రోటోజోవన్ చేరి అక్కడ రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, పెయిన్ కానీ, సివియర్ పెయిన్ వచ్చి మొత్తం లోపల పస్ అంతా ఫామ్ అయిపోతుంది, దాన్ని ఏమంటామంటే యాబ్సెస్ అంటాం అనమాట. ఇన్ఫెక్షన్ కాకముందు సిస్ట్, ఇన్ఫెక్షన్ అయిన తర్వాత యాబ్సెస్ అంటాం అనమాట. దీనికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ వరకు పోకుండా మళ్ళీ రాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్లో మనం చేయొచ్చు అనమాట. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ గడ్డలు ఏదైతే ఉందో సెబిషియస్ యాబ్సెస్ అనేవి శరీరంలో ఏ పార్ట్లో ఏ అవయవాలు ఎక్కువ వస్తుంటుందంటారు రెగ్యులర్గా? ఈ సబేషియస్ యాబ్సెస్ అనేది ఎక్కడెక్కడ చర్మం ఉందో శరీరం పైన అన్ని దగ్గరలో వస్తుంది. సో మీ ఏ పార్ట్లో ఉన్నా రావచ్చు. మనకు సబేషియస్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉండవు అంటే అరిచేతుల్లో ఉండవు, లిప్స్ పైన ఉండవు, అదేవిధంగా మన అరికాళ్ళల్లో ఉండవు అనమాట. ఈ ప్లేసులు తప్ప ఇంకా అన్ని ప్లేసెస్లో సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి అన్ని ప్లేసెస్లో వస్తుంది. కాకపోతే మెయిన్గా ఎక్కడ వస్తుందంటే ఫేస్ పైన, నెక్ పైన, చెస్ట్ పైన, బ్యాక్ అంటే ట్రంక్ పైన ఈ పార్ట్స్లో ఎక్కువ వస్తుంది. కొంతమందికి స్క్రోటమ్ అంటే టెస్టిస్ ఉన్న ఏరియాలో కూడా చాలామందికి వస్తుంది. సో ఏ ప్లేస్లో రావచ్చు, మెయిన్గా ఫేస్, స్కాల్ప్ తలపైన కూడా వస్తుంది, నెక్, బాడీ, ట్రంక్ అంటాం అనమాట. ప్రైవేట్ పార్ట్స్ అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది సార్ అప్పుడు అయితే మనం కొంతమంది చూసుకుంటే కొంతమంది యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింపుల్స్ వస్తుంటాయి జనరల్గా. సో ఆ పింపుల్స్ లాగా ఇది కూడా సింటమ్, దాన్ని పోలికొన్న బట్టి కొంతమంది చేతులతో గిల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది కూడా అట్లా గిల్లితే పగిలిపోయే అవకాశం ఉంటుందంటే లేకపోతే ఏముంటారు? దీనికి పింపుల్స్కి ఇవంతా ఒకటే కేటగిరీ అండి. వీటినంతా మనం ఏమంటామంటే యాబ్సెస్ అంటాము, లేకపోతే బాయిల్స్ అంటాం అనమాట. ఇక్కడ అండర్లయింగ్ ప్యాథాలజీ ఒక్కటే. ప్యాథాలజీ ఏంటంటే మీ శరీరం పైన బ్యాక్టీరియా కానీ, ప్రోటోజోవన్స్ కానీ చేరి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత బాగా పస్ అక్యుములేట్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, పస్ ఉండడం వల్ల మీకు బాగా రెడ్ అయిపోవడం ఆ ప్లేసు,
స్వెల్లింగ్ వాచిపోవడము, లోపల పస్ అక్యూములేట్ కావడము, అదేవిధంగా ఇట్లా పట్టుకొని చూస్తే వేడిగా ఉండడము. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. సో బేసిక్గా ఇవన్నీ ఏమంటామంటే పస్ ఫార్మేషన్ టెండెన్సీ, యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ, లేకపోతే బాయిల్ ఫార్మేషన్ టెండెన్సీ అంటాం. దీన్నే మనము తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చెప్తాం. కొన్ని దగ్గరలో చీముగడ్డలు అంటారు, కొన్ని దగ్గర వేడిగడ్డలు అంటారు, కొన్ని దగ్గర నెత్తురు గడ్డలు అంటారు. సో ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అదేవిధంగా వేడి చేస్తే వస్తుందంటారు. సో వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఇవన్నీ వేడి చేయడము ఇవన్నీ మీనింగ్లెస్ అనమాట. ఏం లేదు, మీకు అక్కడ బ్లాక్ అయింది, బ్లాక్ అవ్వడం వల్ల ఇన్ఫెక్ట్ అయింది, అక్కడ బ్యాక్టీరియా ఉంది, లేకపోతే ప్రోటోజోవన్స్ ఉన్నాయి, దానికి హోమియోపతి వాడితే తగ్గిపోతుంది. అంతే తప్పితే వేడి వల్ల, చలి వల్ల, బాడీలో వేడి చేసింది, వేడి బాడీ, చికెన్ తింటే బాయిల్స్ వస్తాయి, అవన్నీ మూఢనమ్మకాలు అనమాట. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఇవి ఎందుకు వస్తాయంటే మీరేమంటారు? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అన్నోన్ అండి. కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది అనమాట. మనము గమనించింది ఏంటంటే వీళ్ళకి ఒక దగ్గర వస్తే మల్టిపుల్ దగ్గర రావడం, ఒక దగ్గర వచ్చి సర్జరీ చేయించుకొని పోయిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ రావడం, లేదంటే ఆ ప్లేస్లోనే రిపీట్ కావడం. సో అంటే ప్రీవియస్గా వచ్చిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, వేరే ప్లేసులో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే మనకు తెలియదు అనమాట, అన్నోన్. మనము చాలా మెడికల్ ఫీల్డ్లో చాలా డిసీజెస్కి రీజన్ అన్నోన్ అంటాం అన్నమాట. దాన్ని ముద్దుగా మెడికల్ ఫీల్డ్లో ఇడియోపతిక్ అంటాం అనమాట. ఇడియోపతిక్ అంటే అన్నోన్ అని సింపుల్గా. సో దీనికి మెయిన్ కాజ్ వచ్చి అన్నోన్. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ సబేషియస్ గ్లాండ్స్ మూసుకొని పోవడానికి విమెన్ ఎక్కువ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. కాస్మెటిక్ వాడుతూ అవన్నీ పౌడర్లు, కెమికల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ స్కిన్ పైన ఒక పొరలాగా కప్పేస్తాయి అన్నమాట. కింద నుంచి రావాల్సిన సీబంకి, ఆ చిన్న పైప్కి ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ అడ్డం పడ్డాయి అనుకోండి, లోపల స్వెల్లింగ్ వచ్చేసింది. సో కొంతవరకు అది చెప్పచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 98-99% ఆఫ్ ది కేసెస్ అన్నోన్. ఎందుకు వస్తుందో తెలియదు. బట్ గమనించింది ఏంటంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ రావడం, ఒక ప్లేస్లో వస్తే ఇంకో ప్లేస్లో రావడం, సో సర్జరీ చేయించుకున్న మళ్ళీ రావడం. సో బేసిక్గా హోమియోపతి ఏం చేస్తుందంటే ఆ టెండెన్సీ ఏదైతే ఉందో, అంటే రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయడం అంటారు కదా, మళ్ళీ వేరే ప్లేస్లో ఫార్మేషన్ అయ్యేది, లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఫామ్ అయ్యేది, ఆ టెండెన్సీని రిమూవ్ చేయడానికి హోమియోపతి బాగా పనిచేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ గడ్డలు అనేవి సాధారణంగా ఏ సైజులో ఉంటాయి అంటారు? ఎంతవరకు ఆ సైజులో ఇంక్రీజ్ అవ్వచ్చు అంటారు? సో సబేషియస్ యాబ్సెస్ అనేది మనకు 10 సెంటీమీటర్స్ యాబ్సెస్ కూడా చూశానండి నేను. 10 సెంటీమీటర్స్ అంటే ఇంత పెద్దగా అయిపోవడం. ఎక్కువ మనకి ఎక్కడ వస్తుంటాయి అంటే వీపు పైన వస్తుంటాయి. సో చాలామంది విమెన్ కూడా ఎక్కువ వస్తుంటాయి అనమాట. వీపు పైన 10 సెంటీమీటర్స్ గడ్డలు వచ్చి ఆ 10 సెంటీమీటర్స్ కట్ చేసి స్కిన్ని అది యాబ్సెస్ డ్రైన్ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది వస్తారు. సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒక దగ్గర డ్రైన్ చేస్తే మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది. అంటే ఆ టెండెన్సీనే ఉంటుంది. ఆ టెండెన్సీని తీసేయడంలో హోమియోపతి మనకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుందన్నమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఇండివిజువలైజేషన్, అంటే మీ జీన్స్ని బట్టి, లేకపోతే మీ బిహేవియర్ని బట్టి, మీ ఫిజియాలజీ, సైకాలజీని బట్టి ఎప్పుడైతే మనం ఇస్తామో క్యూర్ కావడమే కాకుండా ప్రివెంట్ కూడా అవుతుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇవి ఫామ్ అవడానికి గల కారణాలు అంటే శరీరం క్లీన్గా లేకపోవడం అంటే ఏంటి ఎగ్జాక్ట్ కారణం అంటే ఏమంటారు? దీనికి ఎగ్జాక్ట్ కారణం అంటూ ఏం లేదండి. 100లో మనకు 99 మందికి ఎందుకు వస్తుందో తెలియదు. మేబీ 100లో ఒకరికి నువ్వు కాస్మెటిక్స్ పూసుకున్నావు కాబట్టి వచ్చింది మనం రీజన్ చెప్పచ్చు తప్పితే, బట్ 100లో 99 కేసెస్లో అసలు ఎందుకు వస్తుందో తెలియదు, అన్నోన్ అనమాట. దాన్నే మనం మెడికల్ టర్మినాలజీలో ఇడియోపతిక్ అనుకుంటాము. వీటిని మరి మనం ఫైండ్ అవుట్ చేయడానికి టెస్ట్లు ఏమైనా ఉంటాయా? అంటే లైక్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చేస్తుంటారు కదా డాక్టర్స్ అందరూ కూడా, లేదా చూసిన వెంటనే చెప్పవచ్చు ఇది సో అండ్ సో అని చెప్పేసి? రైట్, 2 రకాలండి. ఇది ఒకటి ఫస్ట్ చూసిన వెంటనే చెప్పేయచ్చు. ఎలా అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే స్కిన్ పైన కానీ, ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ పైన కానీ, లేకపోతే స్కాల్ప్ పైన కానీ, ఫేస్ ఎక్కడన్నా కానీ, నెక్ కానీ, ట్రంక్ కానీ, ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఏమవుతుందంటే స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చి ఒక కొంచెం రైజ్ అవుతుంది అనమాట. ఇట్లా రైజ్ అయ్యి మధ్యలో ఒక చిన్న డింపుల్ ఉంటుంది. అంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్ ఉంది చూడండి, ఇక్కడ అంతా రైజ్ అయింది, ఒక చిన్న డింపుల్ ఉంది ఇక్కడ. సో అదే విధంగా మొత్తం ఇట్లా ఉబ్బుతుంది, మధ్యలో ఒక చిన్న డిప్ ఉంటుంది అనమాట. స్పాట్ లాంటిది ఉంటుంది. ఆ స్పాట్ ఏంటంటే అది మూసుకోపోయిన పైపు బ్లాక్ అయింది అక్కడే. పైపు చిన్నగా ఉంటుంది, మూసుకొని పోతుంది కాబట్టి ఆ డిప్ ఉంటుంది. రైట్, ఈ సబేషియస్ యాబ్సెస్ అనుకోండి.
చిన్న పైప్ వస్తుంది. ఈ పైప్ అనేది డిప్ లాగా అయిపోతుంది, చుట్టూ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎక్కడైతే ఎగ్జాక్ట్ బ్లాక్ అయిందో అది కొంచెం పిట్ అంటే కొంచెము గుంతలాగా ఉంటుంది, మధ్యలో చిన్న గుంత, చుట్టూ స్వెల్లింగ్ ఉండి మధ్యలో ఒక చిన్న గుంత అనమాట. సో మన వడ ఉంటుంది చూసారా, వడ చుట్టూ స్వెల్లింగ్ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుంది, డిప్ ఉంటుంది. ఇది కూడా అంతే అనమాట, ఈజీగా కనిపెట్టచ్చు. చుట్టూ స్వెల్లింగ్ ఉంటుంది, మధ్యలో చిన్న డిప్ ఉంటుంది అనమాట. సో ఇదొకటి. దీనికంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు మెడికల్గా ఎవిడెన్స్లు చూపించాలన్నమాట. సో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్మాల్ పార్ట్ అని చెప్తాం అన్నమాట. సో మనం రేడియాలజిస్ట్కి పంపిస్తే రేడియాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి అల్ట్రాసౌండ్ చేసి దాన్ని మనకు రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో అవి పెద్ద వాటికి చేస్తాం. నేను ఇందాక చెప్పాను చూసారా 10 సెంటీమీటరు 8 సెంటీమీటర్లు. సో వాళ్ళకి చేపిస్తాం అంటే ఎందుకంటే మనకు తెలియాలి ఎంత సైజు ఉంది, లోపల బ్లడ్ ఉందా, ఓన్లీ పస్సే ఉందా, బ్లడ్ కూడా ఉందా, లోపల ఇంకేమైనా గ్రాన్యులేషన్ టిష్యూ ఉందా. సో ఇవన్నీ కనుక్కోవడానికి అకేషనల్గా చేస్తాము. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అవసరం లేదనమాట అది. ఓకే, మరి అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ప్రధానంగా అంటే మనం డిస్కస్ చేసుకోవడానికి కొంతమంది క్యాన్సర్ గడ్డలు అని చెప్పేసి కూడా ఒక అపోహ అయితే ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాథమికంగా తెలియని సందర్భంలో వాటికి వీటికి ఒక టెస్ట్ చేసి తప్పితే మనకు అర్థం డిఫరెన్స్ తెలియదంటారా? మనకు మెడికల్ ఫీల్డ్లో చాలా ఉంటాయండి. మెడికల్ టెక్స్ట్ బుక్ తీసుకొని చూస్తే ఏముంటుందంటే ఎక్కడైనా ఇంటర్నెట్లో కానీ, మనకి ఇంటర్నెట్లో వచ్చేదంతా ఇక్కడి నుంచి కాపీ కొట్టింది. మనకేమంటుందంటే రేర్గా ఇవి క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది అంటారు. ఆ యాబ్సెస్ ఉన్న వాళ్ళు మిగిలినవన్నీ వదిలేస్తారు, రేర్గా ఉన్న పదమే వదిలేస్తారు. క్యాన్సర్ 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 అని అదొక్కటే పట్టుకుంటాను అనమాట. నేను ఇంతవరకు thousands ఆఫ్ సబేషియస్ యాబ్సెస్ కేసులు చూశాను. ఈ థౌజండ్స్లో నా దగ్గరే కాదు, మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ పేషెంట్స్ కానీ ఆల్మోస్ట్ 1,00,000 మంది నన్ను అడిగి ఉంటాను అనమాట. సో అంటే 1,00,000 మంది కేసుల వరకు తెలుసు, ఒక్కరికి కూడా యాబ్సెస్ అనేది క్యాన్సర్గా మారలేదు. అంత రేర్ అనమాట అది. సో మెడికల్ టెక్స్ట్ బుక్లో ఏం చెప్తా అంటే రేర్లీ ఏ యాబ్సెస్ అయినా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంతవరకు అయితే నేను చూడలేదు, అది ఓన్లీ బుక్స్లోనే ఉంటుంది. మేబీ 1,00,00,000 మందిలోనో లేకపోతే 2 కోట్ల మందిలోనో 10 కోట్ల మందిలోనో ఒకరికి మారే ఛాన్స్ ఉంటుంది, బట్ అందరికీ ఉండదు. సో దాని గురించి వరీ కావాల్సిన అవసరమే లేదు. సబేషియస్ యాబ్సెస్ అనేది క్యాన్సర్గా మారడం అనేది చాలా చాలా రేర్. ప్రాబ్లం ఏంటంటే డిసీజ్ అంటే నార్మల్ పీపుల్కి, డాక్టర్లు కాకుండా నార్మల్ పీపుల్కి తెలియదు ఏంటంటే వీళ్ళన్నీ అది చదివినప్పుడు పైన అది ఏం కాదు అని 100 సార్లు చెప్పింటారు అనమాట. ఎక్కడో చిన్నగా రేర్గా క్యాన్సర్, ఈ పైన చెప్పిందంతా వదిలేసి ఆ క్యాన్సర్ని మాత్రం పట్టుకుంటారు. సో అలా చేయకండి, ఇది చాలా రేర్, నేనైతే ఇంతవరకు చూడలేదు. ఓకే సార్, చివరిగా మరి ఇందాక మీరు చెప్పారు ఈ సబేషియస్ యాస్పెక్ట్ సంబంధించి ప్రస్తుతం ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే డాక్టర్లు చాలా వరకు కట్ చేసి తీయడానికే ట్రై చేస్తున్నారని చెప్పి, దానివల్ల మరి బాడీకి ఎఫెక్ట్ ఏమవుతుంటారు మరి? రైట్, మనం ఎప్పుడు సర్జరీ చేసినా దానికి తగ్గ రిస్క్ అనేది ఉంటుంది అనమాట. ఏమేమి రిస్క్ ఉంటుంది, సర్జరీ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చు. పోనీ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా మనం సర్జరీ చేయించుకుందాం అనుకున్నాం, ఒక గడ్డ తీస్తాం, మనకు స్కిన్ పైన ఎన్ని ఉంటాయి సబేషియస్ యాబ్సెస్లు, కొన్ని లక్షల వేల కోట్లు ఉంటాయి. సో వచ్చినప్పుడు అంతా చేయలేం కదా. సో ఇక్కడ వచ్చింది ఈరోజు, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, అంటే జీవితాంతం ఇంకా సర్జరీలు చేయించుకోపోవడమేనా? హోమియోపతి బ్యూటీ ఏంటంటే ఆ టెండెన్సీ అని చెప్తున్నా. అంటే కొంతమందికి ఒక దగ్గర వస్తే ఇంకో దగ్గర వచ్చే టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు వస్తే మేబీ సర్జరీ చేయించుకుంటాం, మరి 2 నెలలకో లేకపోతే 10 సంవత్సరాలకో లేకపోతే 20 సంవత్సరాలకో వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోమియోపతిలో వచ్చిన దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ వితౌట్ సర్జరీ. సర్జరీతోనే కాకుండా ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కూడా చాలా క్విక్గా ఉంటాయి. మేబీ వితిన్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ మనం మొత్తం నార్మల్ స్కిన్ ఎలా ఉందో అలా చేసేయచ్చు అనమాట మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. ఇక్కడ ఇంకో డిఫరెన్షియేషన్ అంటే సబేషియస్ యాబ్సెస్, సబేషియస్ సిస్ట్. సబేషియస్ యాబ్సెస్ అంటే ఇన్ఫెక్ట్ అయిపోయింది, పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది, స్వెల్లింగ్ ఉంది. సిస్ట్ అంటే ఇంకా ఇన్ఫెక్షన్ కాలేదు. సిస్ట్లో హోమియోపతి సక్సెస్ అనేది 50-50%. అది సిస్ట్గానే ఉంది, ఇంకా యాబ్సెస్ కాలేదు. బట్ ఒక్కసారి యాబ్సెస్గా మారి మీకు ఆల్రెడీ బాగా పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, ఇట్లా ముట్టుకుంటేనే పెయిన్ ఎక్కువ అవుతుంది, ఈ కండిషన్లో సక్సెస్ అనేది మోర్ దాన్ 99.99%. సో సబేషియస్ యాబ్సెస్కి సబేషియస్ సిస్ట్కి ఆ సక్సెస్ రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నిజంగా సబేషియస్ యాస్పెక్ట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.